ఈరోజు ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్, తెలంగాణ వార్షిక బడ్జెట్ చాలా అద్భుతంగా, ఇది ఒక ప్రజా బడ్జెట్, ప్రజా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు, ప్రజా సంక్షేమం మేరకు, ప్రజల భవిష్యత్తు ఈ బడ్జెట్ లో మాకు కనపడింది. మిత్రులారా, మీరు చూశారు, మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల మేరకు ఆర్థిక మంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సోనియమ్మ రాజ్యాన్ని ప్రస్ఫుటంగా కనపడే విధంగా, ఆకాంక్షలు నెరవేరే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. దానికి తెలంగాణ ప్రజల తరఫున, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.